లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు నేను ప్రభువు నీతో ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అన్ని తలుపులు మూసివేయబడిన స్థితిలో ఉన్నావా? వ్యాపారం మూతబడింది, ఉద్యోగం లేని పరిస్థితి, సంపాదన ఏమి లేని పరిస్థితి, కుటుంబం పోషించబడటానికి కూడా కష్టంగా ఉంది. అనేకుల దగ్గర చేయి చాపి అడుగుతూ ఉన్నావేమో. అయితే ప్రభు ఈ సమయంలో నీతో తెలియపరుస్తున్నాడు. లేవియా కాండము 25వ అధ్యాయము 12వ వచనం. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. హల్లెలూయా. పొలములో దానంతటా అదే పండిన పంట. దాని కొరకు వీళ్ళు కష్టపడలేదు, ప్రయాసపడలేదు, శ్రమ పడలేదు, మందులు వేయలేదు, నాటలేదు, ఏమీ చేయలేదు. దానంతట అదే వచ్చింది. ఆ పంట వీళ్ళ చేతికి అందింది. వీళ్ళు సమృద్ధిగా పోషింపబడ్డారు. నీ జీవితంలో కూడా ఏ విధంగా మానసిక ఒత్తిడికి గురవ్వవు, ఏ విధంగా తీవ్రంగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ చేతికి దేవుడు పంటను తీసుకొచ్చిస్తాడు. ఈ వాగ్దానం ఎవరికో తెలుసా? ఎవరైతే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఉంటారో, నిజాయితీగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమిస్తూ ఉంటారో వారితో ప్రభు సెలవిస్తున్నారు. మీరు నా ఆజ్ఞలు గైకొనండి, నా మాట వినండి చాలు, నా యందు విశ్వాసం ఉంచండి చాలు. ఆ సంవత్సరం దానంతట అదే పంట వస్తుంది. దాని ద్వారా నేను మిమ్మల్ని పోషిస్తాను. హల్లెలూయా. ప్రభువే మిమ్మల్ని పోషిస్తాడు. ఆయన మీకు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు. ఆయనే చూసుకుంటాడు. నీ పిల్లలకి ఏం కావాలో, నీ యొక్క కుటుంబానికి ఏం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు ఏ ఉద్యోగం కొరకు మరలా ఏ ఉద్యోగం నీకు అనుగ్రహింపబడాలో, నువ్వు ఎక్కడ ఏ అప్పు తీర్చాలో, ఏ సమయంలో ఎవరికి కట్టాలో ఆయనే తీరుస్తాడు. ఆయనే దాన్ని సమకూరుస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూడంతే. ప్రభా నాకు సహాయం చేయండి. దానంతట అదే పంట పండి, అయ్యా ఇజ్రాయేల్ని పోషించావు, ఇస్సాకును కరువులు అదే రీతిగా దానంతట అదే పంట పండింది. దానికి నీరు పెట్టలేదు, ఏం పెట్టలేదు, నూరంతల పంటనిచ్చావు కదా. నా జీవితంలో కూడా కష్ట పరిస్థితిలో ఉన్నాను, సహాయం చేయి. నిశ్చయంగా ప్రభు సహాయం నీకు అందబోతున్నది. ఏ విధముగా అంటే ఆయనే పంటను పండించబోతున్నాడు. ఆయనే నీకు కావాల్సింది నీ చేతి దగ్గర తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. ఇది ఒక ప్రవచనమైనటువంటి వాక్కు. ఆయన నీకు కావాల్సింది నీ చేతి దగ్గర తీసుకొచ్చి నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఈ పరిస్థితిలో ఉన్నారో మీరు నిరీక్షణ వారిలో కలగచేయండి, విశ్వాసమును కలగచేయండి. ఆ కుటుంబాన్ని మీరే పోషించండి. దాని అదే పంట పండి విధముగా ప్రభ మీరు జరిగించి ఆ ఇజ్రాయేల్ నారాజును పోషించినట్లుగా నీ బిడ్డలు కూడా ప్రభ మీరు పోషించండి. వారికి కావలసినవి వాటంతట అవే నడుచుకుంటూ వీరి దగ్గరికి వచ్చును గాక. వీరికి రావాల్సిన ఉద్యోగాలు వీరి దగ్గరికి వచ్చును గాక. అయ్యా వీరి జీవితంలో మూసుకుపోయినటువంటి వ్యాపారములు మరలా తెరవబడును గాక. అద్భుత కార్యములు యేసునామములో జరుగును గాక. ఆశ్చర్య కార్యములు యేసునామములో జరుగును గాక. కనికరించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, అద్భుతము చేయి ప్రభా. ఈ ప్రార్థన అనంతరం వారి జీవితంలో ఈ దినం ఒక అద్భుతము చూచుదురు గాక యేసునామములో. దానంతట అదే పండిన పంట ద్వారా వారు పోషింపబడ్డారు. ఎస్ జీసస్, నీ హస్తం ఇప్పుడే బిడ్డలకు సహాయము చేయను గాక. అలాంటి సహాయం బిడ్డలకు ఇప్పుడే అందును గాక. ఆశీర్వదించమని నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభమవును గాక అని యేసు నామములో ప్రార్థిస్తూ బ్లెస్ చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. 18వ తారీఖు అనగా మంగళవారం రోజున, అనగా ఈ దినమే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సికింద్రాబాద్లోని వైఎంసీఏ హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. 40 days అనంతరం మేము మొదటిగా ఆ ప్రాంతానికి, ఆ మీటింగ్కి వస్తున్నాం. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.